మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మన ఇండస్ట్రీ అనగానే ఎవరు నమ్మరు, రావడానికి కూడా మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు, ఎందుకంటే రాజు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే. అండ్ లాస్ట్కి ఏంటంటే బిగ్ బాస్ని ఒక పేరుగా, ఒక బ్రాండ్ ఉన్న పేరుని వాడుకుంటాం. చాలామంది ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు రాజు. కానీ మాకు పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు సప్నా చౌదరి గారు ఎలా అయితే ఫోన్ చేసి మాకు చెప్పారో, బయటికి రమ్మంటే అమ్మాయి అయి ఉండి తను బయటికి వచ్చి తన ఆవేదన తెలుసుకుంటుంది. అంటే ఒక డబ్బు విషయం కాదండి ఇక్కడ, మోసపోవడం, డబ్బుతో పాటు మోసపోవడం. మనకు ఆ కళని నిరూపించుకోవడానికి మన బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనం ఏం చెప్తున్నామో అది నమ్మేసి వెళ్తున్నాం, డబ్బులు అడగగానే ఇస్తున్నాం. కానీ అక్కడ న్యాయం జరగడం లేదు రాజు లాంటి వల్ల. అందుకోసమే చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ముందుకు రావడం లేదు. నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరెవరి దగ్గర రాజు అనే వ్యక్తి అడిగారో డబ్బులు, ప్లీజ్ బయటికి రండి. మీరు కూడా దాని అదే చేసే దారుణాన్ని బయట పెట్టండి. మీరు ఎంత ఇచ్చారో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రెట్టింపు అయిపోతున్నారు రాజు లాంటి వాళ్ళు. అండ్ ఇవాళ సప్నా చౌదరి అనే అమ్మాయి ఒక ఈవెంట్ చేసుకుంటూ, తను ఒక మూవీస్ చేసుకుంటూ సంపాదించుకున్న డబ్బు తన ఫ్రెండ్స్ సహాయంతో, తన ఫ్రెండ్స్ దగ్గర అడిగి నీకు ఇవ్వడం జరిగింది రాజుకి అమౌంట్. బిగ్ బాస్ అనే ఒక కళ. సప్నా చౌదరి దగ్గర ఉన్న వీక్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ లో నేను ఎట్లయినా వెళ్ళాలి, ఆ వీక్ పాయింట్ ని గ్యాదర్ చేసుకున్నాడు ఈ రాజు. అలాగనే చాలా మంది వ్యక్తుల దగ్గర ఈ రాజు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేసి చాలా లక్షలండి, దాదాపు తనది 2,50,000 అంటుంది, కానీ చాలా వరకు దాదాపు మాకు తెలిసిన గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ 50 lakhs వరకు. కానీ వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, మా కెరియర్ లాస్ అవుతుంది, మా కెరియర్ ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కానీ దయచేసి ముందుకు వచ్చి చెప్పాలి. అమ్మాయి వాళ్ళ సప్నా చౌదరి బయటికి వచ్చిందంటే అబ్బాయిలు ఉండి మీరు కూడా బయటికి రావాలి. ఒక్కొక్కరి దగ్గర 3 lakhs, 5 lakhs, 2 lakhs, 8 lakhs అలా ఎంతో లిస్ట్ ఉంది, కానీ వాళ్ళు బయటికి వస్తలేరు. అండ్ బిగ్ బాస్ అనే పేరుని వాడుకుంటున్నారు. సారీ టు సే బిగ్ బాస్, ఎందుకంటే అందరికీ బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో, వరల్డ్ వైడ్ షో. కానీ అలా పేరు వాడుకోండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది, రాజే ఒకటి బయటపడ్డాడు, రాజు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ పేరు వాడుకుంటా డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు. ఇవాళ తనకు ఒక శిక్ష పడుతుంది, తన లోపలికి వెళ్తున్నాడే, ఇది ఒకటే కాదు. అలాంటి వాళ్ళని మనం అరికట్టాలి, అలాంటి వాళ్ళని మనం రానియకుండా చూడాలి. అండ్ దయచేసి ఆర్టిస్టులు, మనకు ఒక మూవీలో యాక్ట్ చేయాలని ఒక పిచ్చి ఉంటుంది, దాని మీద ప్రేమ ఉంటుంది, మంచి ఫేమ్ కావాలని ఉంటుంది. ఆ ఫేమే రాజు లాంటి వాళ్ళు క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇలా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఏ కరెక్ట్ సంస్థలు కానీ, ఏ ఫిలిం బ్యానర్లు కానివ్వండి, డబ్బులు అడగవు. వాళ్ళు ప్రొడ్యూసర్ గా ఇలా చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వకుండా వర్క్ చేయించుకుంటారేమో, కానీ డబ్బులు అడిగి క్యారెక్టర్స్ ఇవ్వరు. అలాంటి క్యారెక్టర్స్ మనకు వద్దని చెప్పండి. అండ్ బిగ్ బాస్ లో ఎవరు కూడా డబ్బులు అడగరు, ఎందుకంటే మేము కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది, మేము కూడా చేస్తున్నాం. కానీ ఇలాంటి ఫాల్తో రాజు లాంటి వాడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇలాంటి వాళ్ళే ఇవాళ డబ్బులు క్యాచ్ చేసుకొని వాళ్ళు పొట్ట గడుపుకుంటున్నారు. ఈవెందో నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇంటర్వ్యూ అయిన తర్వాత తను కాల్ చేసి మాకు ఇంటర్వ్యూ డెలీట్ చేయండి, వీడియో డెలీట్ చేయండి అంటున్నాడు. కానీ నేను సప్నా చౌదరి అమ్మాయికి నేను తీసుకున్న డబ్బులు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పడం లేదు. 2-3 సార్లు అడిగాను, ఎందుకయ్యా మీకు మీడియా ఇవన్నీ, ఆమె అమౌంట్ ఇచ్చేసి నేను నచ్చ చెప్తాను, తన ప్రయత్నాలతో బిగ్ బాస్ కి తను చేసుకుంటుందంటే వీడియో డెలీట్ చేయమను, సారీ చెప్పమను. ఎవరా నువ్వు సారీ చెప్పడానికి? ఆడపిల్ల డబ్బులు వాడుకొని నువ్వు సిగ్గు శరం లేకుండా ఒక అమ్మాయి దగ్గర నువ్వు డబ్బులు వాడుకున్నావంటే నువ్వు అసలు మొగాడివేనా అని అంటున్నా నేను. ఎందుకంటే ఒక బిగ్ బాస్ అనే ఆమె ఒక వీక్ పైన పట్టుకొని నువ్వు డబ్బులు లాగేసుకున్నావు. ఇవాళ చాలా మంది అమ్మాయిల దగ్గర, అబ్బాయిల దగ్గర కూడా తీసుకున్నావు. 5,000 సింగర్స్ దగ్గర, కొంతమంది సింగర్స్ ఉన్నారు 5,000 అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, పప్పన్న నా దగ్గర ఇలా అడిగాడు, బయటికి రానంటే మా ఫ్యామిలీ ఉంది. ఇలా ఫ్యామిలీ అని మనం సమాజంలో వస్తే తప్పు పడతారని అని బ్యాక్ స్టెప్ వేస్తే గనక ఇలాంటి రాజు వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తుంటారు, ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. ప్లీజ్ దయచేసి ఇలాంటి మోసాలు, ఈ ప్రెస్ మీట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే 2,50,000 చట్టం తీసుకుంటుంది, మా లాయర్ గారు చూసుకుంటారు. కానీ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సప్నా చౌదరి లాగా ఎవరు మోసపోకండి. ఇంకా సప్నా చౌదరి లాగా బ్యాక్ మనకు కనిపించని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలా కూడా మోసపోకండి చెప్పడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ది. అండ్ రాజు దయచేసి మారు, ఇంకా నీలాగా ఇంకా నువ్వు తప్పులు చేస్తున్నా. నీకు ఒకటి ఏంటంటే, రాజుకు ఒక బుద్ధి ఏంటంటే, వాడు చేసుకున్న తప్పుని సరిదిద్దుకునే శక్తి లేదు, తనకు ఒక జ్ఞానం లేదు. ఇంకా తను ఏం చెప్పుకుంటున్నాడంటే, బయట తన ఫేమ్ కోసం వాడుకుంటుంది. ఇది నీ తొక్కల ఫేమ్, తనకు ఫేమ్ అవసరం ఏముంది? ఫేమ్ ఉంటే దానికి వీడియోలు చేసుకుంటుంది, ఏదైనా మూవీస్ లో యాక్ట్ చేసుకుంటుంది, తనకు తను ఒక రెట్టింపు కావాలని చూస్తుంది. నీ దిక్కుమాలిన పేరు వాడుకోవాల్సిన అవసరం సప్నా చౌదరికి లేదు. నీ నికృష్టమైన పేరు, దాని పేరుతో పబ్లిసిటీ చేసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. మాకే ఫోన్లో చెప్పావు,
పబ్లిసిటీ కోసం వాడుకుంటుంది అమ్మాయి బిగ్ బాస్ 8కి వెళ్ళాలని. నీ ముఖానికి బిగ్ బాస్ లో నువ్వు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? బిగ్ బాస్ యజమానితో మాట్లాడడం జరిగిందా? తను నీ సపోర్ట్ ఎందుకు వాడుకుంటుంది? ఏం అవసరం? అవునా కదా రాజు? నువ్వు ఒక్కసారి నీ మనసుకి ఒక చేసుకొని చెప్పు. అన్నయ్య అని ఒక నోరాలు పిలిచే చెల్లమ్మని నువ్వు అన్నయ్య చెల్లెమ్మ అనుకుంటా 2,50,000 ఇంకా ఫోటో షూట్ అట. నీ ముఖానికి ఫోటో షూట్ కూడా చేసి 3-4 ఎన్ని ఫోటోస్ అమ్మా? 4-5 ఫోటోస్ ఇచ్చావట. ఇదా నువ్వు చేసే పని? కష్టపడి సంపాదించుకొని నేర్చుకోగాని ఇలాంటి దౌర్భాగ్య స్థితికి దిగజారకు, ఇలా మోసం చేయకని కోరుతున్నాను. అండ్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ బిగ్ బాస్ పేరు వాడుకునే వాళ్ళ దగ్గరికి డబ్బులు అడిగితే మాత్రం తక్షణమే మాకు సంప్రదించండి అండి. డైరెక్ట్ చెప్తున్నాను, నేను యాంకర్ పప్పుకు ఫోన్ చేయండి, నాకు చేయండి, నేను తీసుకునే చర్యలు తీసుకుంటాను. అండ్ ఎక్కడ కూడా మూవీస్ లో కానీ ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా ఇలాంటి మోసాలు జరిగితే మమ్మల్ని కన్సల్ట్ కాండి. ఓపెన్ ఫ్రాంక్ గా చెప్తున్నా, మీరే మిత్రులు సాక్షిగా. ఎందుకంటే నేను కూడా ఒక నమ్ముకొని వచ్చాను. నేను ఒక యూట్యూబర్ గా చేస్తున్నాను, ఒక యూట్యూబ్ యాంకర్ గా చేస్తున్నాను. నాకు కూడా కళలు ఉంటాయి, ఇంకా దీనిలో రాని వాళ్ళు కూడా చాలా కళలు ఉంటాయి. ఇండస్ట్రీ అంటే ఒక కళల రంగం అన్నమాట. ఇది ఎన్నో కళలు ఉంటాయి 24 క్రాఫ్ట్స్ లో. కానీ 24 క్రాఫ్ట్స్ పక్కన పెడితే ఇలాంటి దిక్కుమాలిన క్రాఫ్ట్సే మనకు ఎదురవుతున్నాయి. మోసపోతున్నారు. ప్లీజ్ దయచేసి మోసపోకండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఇలాంటి బిగ్ బాస్ బ్రాండ్ ఎవరైనా వాడుకుంటే మాకు కన్సల్ట్ చేయండి. అండ్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.